హాయ్ ఫ్రెండ్స్, తమ్మనేలు చూసి మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకైతే అర్థమైపోయిందిగా. మేమైతే పెద్ద మూవీ చూడడానికి అయితే వెళ్తున్నాము. నా ఫాలోవర్స్కి మా పిన్ని వదిన అయితే హాయ్ చెప్పేస్తున్నారు. మేమైతే రైల్వే గేట్ దగ్గరికి వచ్చేసాము. గేట్ తీసేలాగా మూవీ కూడా అయిపోయిద్దేమో. ట్రైన్ అయితే స్లోగా వెళ్తుంది. ఆ ఆటోలో ఉన్నది కూడా మా బ్యాచే. మా దీపు వాళ్ళ అత్తకైతే బిస్కెట్ అయితే తినిపెచ్చిస్తున్నాడు. వాళ్ళ అత్త నాకు చూపిస్తుంది. చాలే అమ్మ మీ అత్త అల్లుళ్ళ ప్రేమలు. మా దీపు అయితే మంచోడు, అందరికీ అయితే బిస్కెట్లు అయితే పంచుతున్నాడు. మేమైతే చీరాల్లో శాంతి థియేటర్కి అయితే మేమైతే వచ్చేసాము. మా దుర్గోదన అయితే ఫోటోలకు చాలా బాగా పోజులు అయితే ఇచ్చేస్తుంది. మా వదినలు ఇద్దరు పూలు చీరలు కట్టుకొని భలే రెడీ అయిపోయారు. ఆ చంద్రకాంతం చీర కట్టుకున్న మా కలక్ అయితే మా బ్యాచ్కి అయితే లీడరు. మా లక్ష్మి పిన్ని, అరుణ పిన్ని పిల్లలకి పాప్కార్న్ కొందామా, పెప్సీ కొందామా అని మాట్లాడుకుంటుంటే మేమైతే హాయ్ చెప్పామన్నాము. వీడియో తీసిన కానించి అందరూ హాయిలు చెప్తూనే ఉన్నారు. మా చీరాల వాళ్ళకి అభిమానం ఎక్కువ. మేమైతే లోపలికి వచ్చేస్తాము. మా లీడర్ అయితే టికెట్లు లెక్క పెడుతుంది. మా ఈసుకు అయితే కోపం వచ్చింది. మూవీ అయిపోతుందని వెళ్ళిపోతుంది. మా లీడరమ్మ మాత్రం కదలడం లేదు. మా దీపు అయితే కేకలు అయితే మొదలు పెట్టేశాడండి. రామ్ చరణ్ అయితే బ్యాగ్ పట్టుకొని వచ్చేసాడు. ఎట్టిదోరైరా పోరాడెట్టిపోరైరా నీలో వారు నూరైరా మందల్లోంచి వేరైరా నెయ్యం పీకి మారైరా సిగ్గుంటే సీరైరా చిక్కొట్టేట్టి వేరైరా నీ రాక చూసి రోగం చేసే ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడు చేసి అలా పొడతామా ఏంటి మళ్ళీ. ఈ డైలాగు ఎంతమందికి నచ్చిందో. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉంటే నాకైతే కామెంట్ చేసేయండి. నేను కూడా రామ్ చరణ్ ఫ్యాన్నే. మా చీరాల బ్యాచ్ అప్డేట్స్ మీకు కావాలంటే నా ఛానల్ అయితే చీరాల అమ్మాయి అని సబ్స్క్రైబ్ అయితే చేయండి. లైక్ చేసి షేర్ అయితే చేయండి. మా దీపు అయితే మళ్ళీ కేకలు అయితే మొదలు పెట్టేశాడండి. మా గుడ్డాడైతే బయటికి 4 తీసి కూడా మళ్ళీ కేకలు వేసేస్తున్నాడు. మూవీలో రామ్ చరణ్ ఏం గేమ్స్ ఆడాడో తెలియదు కానీ వీళ్ళకి స్నాక్స్ కొనకపోతే మాత్రం మాతో క్రికెట్, రన్నింగ్, కుస్తీ పట్లు కూడా పట్టేస్తారు వీళ్ళైతే. నా కోసం రాయి నన్న కోసమైనా నీకాసులు తీని నలవంకే వెయ్యి సురగానికి తాగి. మూవీ అయితే అయిపోయింది. మేమైతే వెళ్ళిపోతున్నాము. మేము ఇంటికి వచ్చేసరికి 10 అయ్యింది. మూవీ చూసాక నాకైతే ఒక విషయం అయితే అర్థమయ్యింది. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి. మళ్ళీ పుడతామా ఏంటి.